కాలం ఇచ్చిన తీర్పు 7వ భాగం. 6వ భాగంలో కృష్ణ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. ఇక గీత కిరణ్ భార్య రూపంలో ప్రత్యక్షమవుతుంది. కథ కొనసాగుతుంది. ఆ స్కూటరు భర్త కోసం అనుకుంది రూప. బహుమతి ఇస్తానన్నాను గుర్తుందా, ఇదే మీకోసమని కొన్నారు అంది క్రితం రోజు భర్తను తీసుకెళ్ళి కారు గరాజ్లో ఒక పక్కగా ఉన్న స్కూటర్ని యువతలకు తెప్పించి. ఇంత పెద్ద బహుమత అన్నాడు ఆశ్చర్యపోతూ. దీనికేనంత ఆశ్చర్యపోతున్నారు? మీకు కనీసం స్కూటర్ కూడా లేకపోతే ఎలా వెళ్తారు? అక్కడ ఇబ్బంది అవటం లేదు అంది. అది సరే, అంత డబ్బు ఎక్కడిది? బ్యాంకులో డబ్బుతో ఇల్లు కొన్నాం కదూ అన్నాడు భార్య కేసి చూస్తూ. అవును, నాన్నగారు నా పేరు మీద ఏదో కొత్తది చిన్న బిజినెస్ పెట్టారట. దాని మీద లాభం వస్తే బ్యాంకులో వేశారట. వడ్డీ అది వచ్చింది. నాన్నగారితో ఆయనకి స్కూటర్ కొనాలని అన్నాను. అప్పుడు నాన్న ఈ విషయం చెప్పి డబ్బు తీసిచ్చారు అంది. బాగుంది అంటూ వెనుతిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఏం మీకు నచ్చలేదా అంది భర్త పక్కనే వచ్చి కూర్చుంటూ. బాగానే ఉంది అన్నాడు. మరి మొహం అలా పెట్టారు అంది. ఎలా పెట్టాను అన్నాడు నవ్వుతూ. నచ్చనట్టుగా కోపంగా అంది నెమ్మదిగా. ఇంత పెద్దది మీ నాన్నగారిని డబ్బు అడిగి కొనకపోతేనేం రూపా? నేను దాచిన డబ్బుంది కదా, మరో 2 ఏళ్ళు పోయాక కొనుక్కోనా చెప్పు అన్నాడు. నేను అడిగానా? నాన్నగారే ఇచ్చారు. అయినా మన డబ్బేగా అంది. సర్లే, అనవసరంగా మనం గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఆ సంగతి వదిలేయి అన్నాడు మాట మారుస్తూ. అంటే ఈ స్కూటర్ మీరు వాడరా అంది భర్తకేసి కనులు పెద్దవి చేసి చూస్తూ. అమ్మో, అంత ధైర్యమా? నువ్వు ఇచ్చే బహుమానం పుచ్చుకుంటానని అన్నానుగా, తప్పదు మరి అన్నాడు భయం నటిస్తూ. అంత భయం అక్కర్లేదులేండి అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. కోపం వద్దులే, వాడతాను సరేనా అన్నాడు భార్య మొహం తన వైపు తిప్పుకుంటూ. ప్రతిదానికి మీతో వాదిస్తే కానీ ఒప్పుకోరు బాబు అంది నవ్వేస్తూ. అవును రూపా, మనకిప్పుడు ఇల్లు దేనికి అంటే బలవంతంగా నా చేతి ఒప్పించావు. ఇప్పుడు ఇది నా ఉద్యోగం ఎంత, ఇవన్నీ చూసి అందరూ ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు? ఎప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. ఇదేనా మీ భయం? మనకున్నది మనం అనుభవించకుండా అలాంటప్పుడు ఎందుకంత శ్రమపడి ఆ కంపెనీ మీది అన్నంతగా రాత్రి పగలు కష్టపడి పనిచేయటం? మీ ఉద్యోగం ఎంతవరకో అంతవరకే చూసుకోండి చాలు అంది విసురుగా కుర్చీలోంచి లేస్తూ. అబ్బో, నీకు ఇంత కోపం ఉందా అన్నాడు లేచిన భార్య చేపెట్టి వెనక్కిలాగే కుర్చీలో కూర్చోబెడుతూ. ఉండదు పాపం, కోపం మీ ఒక్కరికే ఉండాలి కాబోలు అంది కోపంగా భర్తకేసి చూస్తూ. శాంతించు, స్కూటర్ వాడతానన్నానుగా అన్నాడు నవ్వుతూ. ఒకటి చెప్పండి, నేను అన్న ప్రతీదీ కాదని నన్ను ఏడిపించటం మీకు సరదాగా ఉంటుందా అంది సూటిగా భర్త వైపు చూస్తూ. అయ్య బాబోయ్, కలలో కూడా నీ మాట జవదాటని వాణ్ణి నన్ను పట్టుకొని ఏడిపిస్తున్నానని అంటావా అన్నాడు కొంటెగా నవ్వుతూ. చాలండి వేషాలు అంది తాను కూడా నవ్వేస్తూ. హమ్మయ్యా, నవ్వావు కదా అన్నాడు గాలి పీల్చుకుంటూ తేలిగ్గా. అంతా నటన. అన్నీ నా మాట ప్రకారం చేసేవాళ్లల్లా పోజులు అన్నీ మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోగలరు అంది భర్త చేతిపై గిల్లుతూ. అమ్మో వదులు, నీ ఇష్టమే అన్నానుగా అన్నాడు భార్య చేయి లాగేస్తూ. అది అలా రావాలి దారికి అంది నవ్వుతూ. రాకపోతే నా దారి గోదారి అయిపోదు రాత్రికి అన్నాడు చిలిపిగా. అదిగో మళ్ళీ అంది భర్త చేతిపై చేయి వేస్తూ. బాబ్బాబు గిల్లకు అంటూ భార్య చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. దెబ్బలాడి భర్త నొప్పించేసరికి రూపకి తలప్రాణం తోకకొచ్చినంత పనైంది. నిన్న తగవు ఫలితమే ఈరోజు స్కూటర్ మీద భార్యాభర్తలు బయలుదేరటం జరిగింది. గుడి నుంచి వస్తూ డాక్టర్ని కలుసుకుని వచ్చారు. పరీక్ష చేసిన డాక్టర్ ఏం లేదు, కాస్త లేట్ అంతే అంది. ఫీజు చెల్లించి ఇవతలకొచ్చాక అయిందా అబ్బాయి గారి పని అని వెక్కిరించింది. చాలే, పరీక్ష చేయించుకుంటే తప్ప అంటూ భార్య తల మీద చిన్నగా దెబ్బ వేశాడు. డబ్బు దండగ పనులు చేయమంటే నీ తర్వాతే అంది వచ్చి స్కూటర్ వెనుక కూర్చుంటూ. ఇందులో దండగేముంది తెలుసుకున్నాం అంటూ స్టార్ట్ చేశాడు. ఇంటికొచ్చాక భోజనాలు చేస్తూ, మావయ్య ఈరోజు సాయంత్రం మేం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నాడు. మీ ఇష్టం అన్నారు సుందరం గారు నిన్న రాగానే కృష్ణ చేసిన హంగామా గుర్తొచ్చి. అదేమిటి కృష్ణ, వచ్చి వారం రోజులైనా ఉండక అంది కూర వడ్డిస్తున్న లక్ష్మి. లేదండి, నాన్న నా కోసం చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోవాలి అన్నాడు తల వంచుకొని అన్నం తింటూ. పోనీ మీ నాన్నని ఇక్కడికి రమ్మను, 10 రోజులుండి అందరూ కలిసి వెళ్దురు గాని అంది. అవును, ఇది ధర్మసత్రం కదా, ఎంతమంది దిక్కులేని వాళ్ళు వచ్చినా భరించగలరు, రమ్మనండి అంది అన్నం తింటున్న కృష్ణ వైపు కసిగా చూస్తూ. ఉదయం అతను చీ అన్నప్పటి నుంచి ఆముదం ఉడికినట్టుగా ఉడికిపోతున్న గీతప్రియ భర్తతో చెప్పింది. మీ బావ ఇలా అన్నాడు, మీ నాన్నగారితో చెప్పండి, ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది. మా ఇంట్లో పాలేరు చేసి మేం విదిల్చిన ఎంగిలి మెతుకులు తిన్న వెధవ
నన్ను ఛీ అంటాడా? ఎంత ధైర్యం? అంది కోపంగా కళ్ళు ఎర్రగా చేసుకుని. ఇంకా నిద్రమంచం వదలని కిరణ్, ఏమిటి గీత పొద్దున్నే గొడవ? అన్నాడు విసుగ్గా, దుప్పటి ముసుగు మరింత గట్టిగా బిగించుకుంటూ. అంతేలేండి, మీకు గొడవలానే ఉంటుంది అంటూ రుసరుసలాడుతూ భర్త కప్పుకుని దుప్పటి లాగి పారేసింది. ఏమైంది? అన్నాడు లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ. ఇంకా ఏమవ్వాలి? 9 అవుతున్నా మీ నిద్రే. భార్య ఉంది, దానికోసం ఏం చేద్దాం? దానితో 2 మాటలు మాట్లాడదామని ఉంటేగా. అవతల చెల్లెలు బావగారు ఎంత సరదాగా ఉన్నారో చూస్తూ కూడా చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. అడవి మనిషి చిరాగ్గా అంది. భార్య కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆ విసుర్లకి అలవాటు పడిన కిరణ్ రాను రాను ఆ మాటలు తనని కాదు ఏ గోడను అన్నంత నిర్లిప్తంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు అలాగే ఊరుకున్నాడు. మాట్లాడకుండా అలా చూస్తూ కూర్చున్న భర్తను ఉద్దేశించి, ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా గుడ్లప్పగించి చూస్తారు? నేను చెప్పింది వినిపించిందా? అంది భర్తని కదుపుతూ. ఏం చెప్పావు? ఏదో తిడుతున్నావు నన్ను, అదేనా? అన్నాడు భార్య కేసి చూస్తూ. అయ్యో రామ, నా కర్మ కొద్దీ దొరికారు అంది నుదురు కొట్టుకుంటూ. అంతేలే, ఒకళ్ళకొకళ్ళు కర్మ కొద్దే దొరుకుతాం, కానీ అసలు విషయం ఏమిటో చెప్పు అంటూ మంచం దిగి అద్దం దగ్గర నుంచుని తలదూవుకోసాగాడు. భర్త అలా అనేసరికి తాచుపాములా రయ్యిన మంచం దిగి భర్త దగ్గరికి వచ్చి నిలబడి, అంటే మీరు నన్ను కర్మ అనుకుంటున్నారా? అంది సూటిగా చూస్తూ. అబ్బా లేదులే, ఏదో మాట వరుస కంటే ఇంత రాద్ధాంతం దేనికి? అన్నాడు. భార్య విసురుకి కొంచెం వెనక్కి తగ్గి నవ్వుతూ భార్యను దగ్గరకు తీసుకుంటూ, మాట వరుస కన్నారా? మీ సరదాలు తీర్చడానికి మాత్రం భార్య కావాలి. భార్య మాట మాత్రం ఏదీ వినిపించుకోనవసరం లేదు, వదలండి అంటూ భర్తని ఒక్క విదిలింపుతో వదిలించుకొని మంచం మీద పడి ఏడవసాగింది. భార్యను బ్రతిమాలితే మరింత గొడవ తప్ప ఏమీ ప్రయోజనం ఉండదని గ్రహించిన కిరణ్ బయటకు వచ్చేశాడు. అది మరింత కోపకారణం అయింది గీతకు. ఎప్పుడు కృష్ణ వాళ్ళు వస్తారా, ఎప్పుడెప్పుడు అవమానంగా మాట్లాడి తన కసి తీర్చుకుంటానా అని ఎదురు చూడసాగింది. ఆ అవకాశం భోజనాల దగ్గర ఈ విధంగా తీర్చుకుంది. కోడల్ అన్న మాటకు సుందరం, లక్ష్మి ముందుగా అర్థం చేసుకోలేకపోయారు. లక్ష్మి తేరుకొని, ఏమిటమ్మా గీత, ఏమంటున్నావో తెలుసా? మీ నాన్న ఈ ఇంటికెంతో, ఆయన అంతే, కాస్త ఆలోచించి మాట్లాడాలమ్మా అంది వస్తున్న కోపాన్ని వెనక్కి తోస్తూ. ఏమిటి, పాలేరు చేసి బ్రతుకు వెళ్ళదీసుకున్న వీళ్ళ నాన్న ఊరంతటికి యజమాని లాంటి మా నాన్నతో సమానమా? అంది ఏదో వినకూడని మాట విన్నంత ఆశ్చర్యంగా మొహముంచి. వదినా అంది కోపంగా రూప. భర్తని, మావగారిని అవమానం చేసిన వదినగారి వైపు తీక్షణంగా చూస్తూ కుర్చీలోంచి లేస్తూ ఊరుకో అన్నట్లుగా భార్య చేతిపై చేయి వేసి కూర్చోబెడుతూ, గీత ఏమిటది? పెద్దవాళ్ళందరూ ఉండగా ఇలాగైనా ప్రవర్తించేది? అన్నాడు తల్లిదండ్రుల ఎదురుగా భార్య అలా మాట్లాడగలదని ఊహించిన కిరణ్ భయపడుతూ. ఏం, వాళ్ళుంటే నాకేమైనా భయమా? వీళ్ళు మా చేతి కింద నీళ్లు తాగిన వాళ్ళు కారా? అవన్నీ మర్చిపోయి పొద్దుట నన్ను ఛీ అంటాడా? ఎంత ధైర్యం! అంత మామగారున్నారని భయమా? ఏమాత్రం లేని గీత విసురుగా అంది. గీత మాటలకి కృష్ణమొహం ఎర్రగాయి కోపం ఆపుకుంటున్నట్టుగా దవడ ఎముక గట్టిగా బిగిసింది. పెద్దవాళ్ళు ఉండగా అలా నోరు చేసుకోవటం బాగోదని ఊరుకున్నాడు. రూప మాత్రం ఊరుకోలేదు. వదినా, ఎప్పుడో ఏదో అయిందని పదే పదే నువ్వు ఆ విషయం ఎత్తి నా భర్తను అవమానం చేయాల్సిన అవసరం నీకు లేదు. అప్పుడు మీరు ఎంత ఆదరంగా చూశారో అవేమీ మాకు తెలియదని అనుకోకు. నువ్వు పుట్టింటి నుంచి తెచ్చిన సొమ్మేమీ మేం తినిపోవటంలా, నువ్వేడ్చిపోనక్కర్లా అంది కోపంగా. రూపా, ఏమిటమ్మా నువ్వు కూడా? నేను ఉన్నానని మర్చిపోయావా? అన్నారు సుందరం గారి కూతుర్ని. లేకపోతే ఏమిటి నాన్నగారు, ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నిన్న అన్నయ్య అవమానంగా మాట్లాడాడు, ఈరోజు వదిన అప్పుడే 2 సార్లు అవమానించింది. ఎలా ఊరుకోమంటారు? అంది కళ్ళల్లో తిరిగిన నీరు పళ్ళెంలో ఉన్న అన్నంలో పడకుండా పైట చెంగుతో తుడిచేసుకుంటూ. పోనీలెమ్మా, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదుగా అన్నారు కూతుర్ని ఓదార్చుతూ, జరిగేదంతా తన ఇంట్లోదేనా అని మనసులో బాధపడుతూ. అంటే నేను చెడ్డదానని చెప్తున్నారా? అంది విసురుగా కంచంలో చేయి గడిగి లేస్తూ. నిన్ను అనవలసిన అవసరం, అధికారం నాకెక్కడదమ్మా? కూతురు కాబట్టి దాన్ని మందలిస్తున్నాను. అది కూడా తప్పంటే చెప్పమ్మా, మానేస్తాను అన్నారు చురకంటించినట్టుగా. చచ, ఈ ఇల్లంతా ఒక నరకంలా ఉంది అంటూ విసవిస అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. భార్య వెనకాలే తను కూడా చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు కిరణ్. నరకం అదంటే ఏమిటో నువ్వు వచ్చాకనే తెలుస్తుందమ్మా అన్నాడు విసురుగా సుందరం. వెళ్ళిపోతున్న గీత ఆ మాటలు విని, చూసారా మీ నాన్నగారు ఏమంటున్నారో అంది. నువ్వు పదా ముందు అంటూ గీతని రెక్కపుచ్చుకుని లాక్కొచ్చాడు. లోపలికొచ్చాక, బుద్ధుందా నీకు? నాన్న అమ్మ ఉండగా అలా మాట్లాడతావా? అయినా కృష్ణ, రూప పరాయి వాళ్ళుంటే నీకేం నష్టం? నీ దారికి ఎవరైనా అడ్డం వస్తే అప్పుడు వాగు, ఈ వాగుడంతా అన్నాడు కోపంగా.
అతనికి ఇంకా ఎక్కడో కృష్ణంటే కాస్తంత అభిమానం మిగిలింది. అంతేలేండి, మీరు అందులో వాళ్లేగా, భార్యను ఎవరేమన్నా పట్టించుకోనక్కర్లేదు. ఆ రోగ్ని చిన్న మాట అంటే అందరూ నన్ను తిట్టేవాళ్లే. ఛ, వెదవ కొంపలో వచ్చి పడ్డాను అంది కోపంగా. అక్కడున్న కుర్చీని విసురుగా కాలితో ఒక్క తన్ను తన్నింది. గీత అంటూ ఒక్క అరుపరిచి, ఎప్పుడైనా కృష్ణ గురించి నీ నోటి వెంట అటువంటి మాటలు వస్తే ఊరుకోను, తెలిసిందా అన్నాడు కోపంగా పిడికిలి బిగించి. ఏం చేస్తారు అంటాను, గతిలేనివాడు, నా చేతి కింద నీళ్లు తాగేవాడు. ఇంకా ఇంకా అంటాను అంటూ పూనకం వచ్చిందానిలా ఊగిపోతున్న భార్య చెంపపై చెళ్ళున దెబ్బ వేశాడు. భర్త తనని కొడతాడని ఊహించని గీత చెంపపై పడిన దెబ్బకి దిమ్మెరపోయి భర్త కేసి చూస్తూ ఉండిపోయింది. ఏం అలా చూస్తున్నావు? కొట్టాను ఏమిటనా? నాకు కోపం వస్తే మనిషిని కాను, ఆ సంగతి గుర్తుంచుకుని మాట్లాడు అన్నాడు విసురుగా బయటికి వెళ్తూ. కాపురానికొచ్చాక భర్త చేతిలో మొదటి దెబ్బాది గీతకి. రోషంగా కళ్ళల్లో తిరిగే నీటిని తుడుస్తూ మంచంపై పడిపోయింది. భార్యాభర్తల మధ్యన జరిగే సంభాషణ వినబడుతున్న సుందరం వాళ్ళు భోజనాలు సరిగ్గా పూర్తి చేయకుండానే లేచిపోయారు. ఇదేమిటి భగవాన్, ఈ ఇంటికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఏనాడైనా అన్నాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఇలా లేచి వెళ్ళిపోయారా? ఇలా అర్ధాకలితో వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందని కుమిలి కుమిలి బాధపడసాగారు. సాయంత్రం ప్రయాణమైన కూతుర్ని అల్లుణ్ణి ఉండమని బ్రతిమాల్లేదు లక్ష్మి. కాఫీ టిఫిన్ తీసుకుని కారెక్కారు. వదినా, నేను వెళ్ళొస్తాను అన్న రూపమాటలు విననట్టే ఉండిపోయింది గీత పడుకొని. అన్నయ్య మధ్యాహ్నం వెళ్ళినవాడు ఇంకా రాలేదు, వచ్చాక చెప్పు అంది గుమ్మంలో నుంచుని. అయినా గీత సమాధానం ఇవ్వలేదు. సరికదా పడుకున్నది. అట్నుంచి ఇటు కదలనైనా కదల్లేదు. రూప వెనక్కి తిరిగి వచ్చేసింది. బరువైన మనసులతో వెళ్ళిపోయారు కృష్ణ, రూప. కొడుకు కోడలు రాకకు ఎంతో ఆనందపడిపోయాడు యాదయ్య. అంత త్వరలో వస్తారని ఊహించలేదతను. ఇంటి ముందాగిన కారులోంచి దిగిన కొడుకుని మొక్కలకి నీళ్లు పడుతూ చూశాడు. గబాల్న చేతిలో ట్యూబ్ కిందొదిలి పరుగున వచ్చి గేటు తలుపు తీశాడు. ఇంతలో రూప కూడా దిగింది. డ్రైవర్, సామాను లోపలికి పట్రా అంటూ ఇటు తిరిగిన కృష్ణకి అక్కడ నిలబడిన తండ్రి కనిపించేసరికి, నాన్నా, ఇక్కడికి ఎప్పుడు వచ్చి నిల్చున్నావు అంటూ దగ్గరగా వెళ్ళాడు. ఇప్పుడే బాబు, కారు ఆగిన చప్పుడు విని నువ్వు కారులోంచి దిగటం చూశాను, ఇలా వచ్చి నుంచున్నాను అన్నాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు కృష్ణ తండ్రితో పాటు లోపలికి నడుస్తూ. అలాగే ఉందిరా అన్నాడు కోడల వైపు చూసి. ఏమ్మా, బాగున్నారా అమ్మ వాళ్ళంతా అడిగాడు. బాగానే ఉన్నారు మావయ్య అని మొక్కల వైపు చూస్తూ. మీరు దేనికి మొక్కలకు నీళ్లు పెడుతున్నారు? వాసు ఏమయ్యాడు అంది. వాడికి జ్వరం తల్లి, 2 రోజుల నుంచి రావటం లేదు అంటూ కృష్ణ, నేను కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను, మీరు నడవండి అని పైపు దగ్గరకు నడిచాడు. అలాగే అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. అప్పటికే డ్రైవర్ సామాన్ తెచ్చి హాల్లో ఉంచాడు. రూపా, ముందు అర్జెంటుగా కాఫీ ఇస్తేనే కానీ నాకు చిరాకొదలదు అన్నాడు కాలి బూటు విప్పి సోఫా కిందికి నెడుతూ. 10 నిమిషాల్లో తెస్తానంటూ వంటగది వైపు నడిచింది. ఆ తర్వాత అందరికీ కాఫీ కలిపిచ్చింది. కృష్ణ హైదరాబాద్ వచ్చి అది వరకులా మామూలుగానే కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. కాలం ఎవరి కోసం ఆగదు. ఎవరి సుఖదుఖాలతోనూ దానికి పని లేదు. దాని పనేది చేసుకుపోతూనే ఉంటుంది, బద్ధకం అనేది తెలియకుండా. యాదయ్య మాట్లాడుతూనే గుండెల్లో నొప్పిగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపనే కొడుకు చేతిలో కన్ను మూశాడు ప్రశాంతంగా. అంతవరకు తనతో మాట్లాడుతున్న తండ్రి మరి లేడనుకుంటే కృష్ణకి దుఃఖం ఆగలేదు. తాను బాధపడుతున్న భర్తకి ధైర్యం చెప్పటం తన వంతైంది రూపకి. కబురు విని ఆగ మేఘాల మీద వచ్చారు సుందరం దంపతులు. కిరణ్ కూడా వెంట వచ్చాడు. కృష్ణకి ధైర్యం చెప్పి అతని చేత యాదయ్యకు జరగవలసిన కార్యక్రమాలను యథావిధిగా జరిపించారు సుందరం గారు. మొదటి రోజున ఉన్న బాధ మరుసటి రోజుకుండదు. అది కాలం చేసే గారడి. మనిషికి ఈ లోకం చూపే చిత్రమైన వింతల్లో అదొక రకం. ఎంతటి గాయాన్ని అయినా మర్చిపోయేటట్టు చేసే మాయాజాలం ఆ విధిలీల. అది ఎవరూ కాదనలేరు. తండ్రి మరణంతో కొన్ని రోజులు దిగులుగా ఉన్న కృష్ణ క్రమంగా ఆఫీస్ పనుల్లో తండ్రి రూపం తప్పనిసరిగా వెనక్కి నెట్టాడు. ఆ తర్వాత అదే మాయమైనట్టుగా మర్చిపోయినట్టయింది. ఎప్పుడైనా గుర్తొస్తే ఆ రోజు మాత్రం తండ్రిని తలుచుకుని బాధపడతాడు, అంతే. ఎవరైనా చేసేది అంతే, చేయగలిగింది కూడా అదే. ఎంతో అపురూపంగా పెంచినా, ఎంత ఆస్తి ఇచ్చిపోయినా చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు అంతకన్నా చేసేది ఏం లేదు. అదైనా మనసున్న వాళ్ళు, అది లేని వాళ్ళు తల్లి తండ్రి బ్రతికుండగానే మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏ బాధ ఉండదు. అలా యాదయ్య గుర్తులు ఆ ఇంటిలో మాసిపోయాయి. సుందరం గారు విజయవాడలో ఉన్న కంపెనీ అమ్మేశారు. ఆ డబ్బంతా రూపా కిరణ్లకి సమంగా పంచారు. అది ఇష్టం లేకపోయింది గీతా కిరణ్లకి.
చెల్లెలికి 1,00,000 రూపాయలతో ఇల్లు కొనిచ్చారు. ఇంకా దేనికి డబ్బులో భాగం అన్నాడు కిరణ్. నా ఇష్టం, ఇదంతా నా స్వార్జితం, నాకు తోచినట్టు చేసుకుంటాను అన్నాడు. కిరణ్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కోపంగా. ఇల్లు కిరణ్కి ఇచ్చేసి హైదరాబాద్లో పెద్ద మేడ కొనుక్కున్నారు 5-6 లక్షలతో. వ్యాపారమంతా అక్కడికి మార్చేశారు. అదేమిటి, అక్కడ అమ్మటం దేనికి, ఇక్కడ మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టడం దేనికి అంది భార్య. నీకు తెలీదు లక్ష్మి, కిరణ్ చుట్టూ అల్లరి ముక్క చేరి వేలకు వేలు తగలేస్తున్నారు. నీ కొడుకు హాయిగా నా పేరు చెప్పి 50,000 మార్వాడి దగ్గర అప్పు చేశాడు. వాడు వచ్చి రోజు నా దగ్గర గోల పెడితే ఆ డబ్బు వాడి మొహాన కొట్టి ఇంకెప్పుడు వాడికి డబ్బిస్తే తిరిగి రాదు అని చెప్పి పొమ్మన్నాను. దానికి తోడు గీత కూడా కంపెనీకి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చింది. అందుకే ఆ కంపెనీ గప్చిప్గా అమ్మేశాను అన్నాడు జరిగింది లక్ష్మికి వివరించుతూ. వీళ్ళకి ఇదేం బుద్ధండి, అడిగితే మనం ఇవ్వమన్నామా? బయట వాళ్ళ దగ్గర అప్పు చేసి మీకు అప్రతిష్ట తీసుకురాకపోతే ఇంట్లో అడగొచ్చుగా అంది బాధపడుతూ లక్ష్మి. అదేగా నా బాధ లక్ష్మి అన్నారు బాధగా నుదురు కొట్టుకుంటూ. అవును, ఇక్కడ మాత్రం వాళ్ళ అప్పులు చేయరా అంది ఎలాగన్నట్టు సుందరం వైపు చూస్తూ. ఇక్కడ కిరణ్తో పాటు కృష్ణ ఉంటాడుగా, అంత ధైర్యం చేయడని నా నమ్మకం, చూద్దాం అది అన్నారు నిస్పృహగా. కృష్ణ ఆశ్చర్యపోయాడు. ఎవరితో మాట మాత్రం చెప్పకుండా సుందరం గారు చేసిన పనికి. అదే అన్నాడు ఆయనతో. పోనీ కృష్ణ, మనం చెయ్యాలనుకుంటే వ్యాపారాలు కరువా ఏమిటి అన్నారు. అవుననుకోండి అన్నాడు తలూపుతూ. అది సరే కృష్ణ, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, అంతా కలిసుందాం అన్నారు. ఎందుకండి, అక్కడ ఇల్లు అనవసరంగా వదిలేయటం అన్నాడు రానని చెప్పటం ఇష్టం లేక. ఆ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చేద్దాం, నేను ఉన్నన్నాళ్ళు అయినా కలిసుందాం, ఒక ఊళ్ళో ఉంటూ విడివిడిగా ఉండటం నాకు నచ్చదు కృష్ణ అన్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పటం కృష్ణకి ఇష్టం ఉండదు. సరేలేండి, వీలు చూసుకుని అలాగే వస్తాం అన్నాడు. వీలు చూసుకోవటం ఏమిటి, మీ ఇద్దరు వచ్చేయండి. ఆఫీస్లో పనివాళ్ళని సామాను లారీకి ఎక్కించమని చెప్పు, గంటలో వస్తారు. దానికి వీలు అది కావాలా అన్నారు. అది కాదు, మీ అమ్మాయితో కూడా చెప్పి ఏమంటుందో అన్నాడు సగంలో ఆపి ఆయన మొహంలోకి చూసి. ఏమంటుందయ్యా, నేను చెప్పానని చెప్పు, వెళ్ళు, 2-3 రోజులు వచ్చేయండి అన్నారు ఖచ్చితంగా చెప్తూ. అన్నాడు లేస్తూ. లోపల మీ అత్తగారుంది, చెప్పి వెళ్ళు అంటూ పేపర్ తీసుకుని దానిలోకి చూడసాగారు. కృష్ణ లోపలికి వెళ్ళి ఆవిడతో చెప్పి లక్ష్మి ఇచ్చిన స్వీట్సు టిఫిన్ క్యారేజీ పట్టుకుని వెళ్ళాడు ఇంటికి. స్కూటర్ చప్పుడు విన్న రూప గబగబా హాల్లోకి వచ్చింది. చేత్తో టిఫిన్ క్యారేజ్ ఊపుకుంటూ వచ్చే భర్తను చూసింది. లోపలికొచ్చి భార్య చేతికి క్యారేజీ అందిస్తూ, రూపా కాసిని మంచినీళ్ళి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. లోపలికి వెళ్ళి మంచినీళ్లతో పాటు తల్లి ఇచ్చిన స్వీట్సు పళ్ళెంలో ఉంచి తెచ్చి భర్తకు అందించి మరో కుర్చీలో కూర్చుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అంటూ. మంచినీళ్లు తాగి గ్లాసు భార్య చేతికి అందించి స్వీట్ చేతిలోకి తీసుకొని, రూపా నీకో విషయం చెప్తాను, మీ నాన్న చెప్పమన్నారు అన్నాడు. ఏమిటది అంది ఆతృతగా భర్త కళ్ళలోకి చూస్తూ. అంత తొందరపడకు, విన్నాకుండదు ఆ ఆతృత అన్నాడు నవ్వుతూ. అబ్బా ఏమిటో చెప్పకుండా ఏమిటా నవ్వు అంది విసుక్కుంటూ. చెప్పేస్తున్నా అంటూ సుందరం గారు చెప్పిన విషయం చెప్పి ఆశ్చర్యంతో నోరు తెచ్చిన భార్య నోటిలో స్వీట్ ఉంచి, నోర్ముయ్ ఈగలు వెళ్ళగలవు అన్నాడు. స్వీట్ మింగుతూ, మీకు వేళాకోళంగా ఉందా అని నాన్న అలా అంటే మీరేమన్నారు అంది. ఏమంటాను, ఎస్ అన్నాను అన్నాడు ఖాళీ అయిన ప్లేటు భార్య ఒడిలో ఉంచి. ఏమిటి ఎస్ అన్నారా? ఎలా అన్నారండి? మనకి ఉన్న ఈ ఇల్లు ఏం చేద్దాం? అయినా ఆవిడ గారు మనల్ని ఏమీ లెక్కలేనట్టుగా మాట్లాడుతుంటే అక్కడెందుకట? మళ్ళీ అవమానాలన్నీ పడే ఓపిక సహనం ఉంటే మీరు వెళ్ళండి, నేను రాను అంది కోపంగా భర్త కేసి చూస్తూ. రూపా, అవన్నీ నేను ఆలోచించి మీ నాన్నగారితో రానని అన్నాను. ఆయన వినలేదు. రావాల్సిందే, ఆ ఇల్లు అద్దెకివ్వచ్చు, వచ్చేయండి అన్నారు. అక్కడికి మీ అమ్మాయితో ఒక మాట చెప్పి ఆ తర్వాత ఏ సంగతి చెప్తాను అంటే, దాంతో నేను చెప్తాను అని నేను చెప్పానని చెప్పు అన్నారు. ఏం చెప్పు, పెద్ద ఆయన మాట కాదంటే బాధపడరు అన్నాడు. అందుకని మనం బాధపడాలా అంది చిరాగ్గా. సరే, నాదేం లేదు, నువ్వేం చెప్తే అదే చేస్తాను. మీ నాన్నగారితో మాట్లాడి ఏం చేస్తావో చేయి, ఆ తర్వాతనే ఆలోచిద్దాం, వెళ్ళటమో మానటమో అన్నాడు. మాట్లాడతాను, నాకేం భయమా అంది. సరేలే అన్నాడు స్నానానికి లేస్తూ. ఆ తరువాత రూప తండ్రితో మాట్లాడింది. ఏమిటి నాన్నగారు ఇక్కడికి రమ్మన్నారట అంది. అవునమ్మా, అందరం కలిసుందాం, ఎప్పుడొస్తున్నారు అన్నాడు. మేం రావటం లేదు నాన్న అంది తల వంచుకొని. అదేం అన్నాడు ఆశ్చర్యంగా రూపకేసి చూస్తూ. అవును నాన్న, మాకు వేరే ఇల్లు కొనుక్కున్నాం కదా, అది ఎవరికో అద్దెకివ్వటం ఎందుకు, ఇక్కడికి రావటం దేనికి అంది. ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో రావచ్చు, చూడొచ్చు అంది తిరిగి. అవునమ్మా, ఒక ఊళ్ళో ఉన్నాం కనుకనే కలిసి ఉందామంటున్నాను.
నా మీద ఏమాత్రమైన విలువ గౌరవం ఉంటే రండమ్మా, లేకపోతే మీ ఇష్టం. ఏదో నేను ఉన్నంతసేపు అందరూ కలిసుండాలని నా కోరిక. నేను పోయాక మీరు మీ ఇష్టం వచ్చినట్లుండొచ్చు అన్నారు బాధగా. నాన్న, అంత మాట దేనికి అంది నొచ్చుకుంటూ. అవునమ్మా, మీరు పెద్దవాళ్ళయ్యారు, నా మాట వినవలసిన అవసరమేముంది అన్నారు కూతురికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆఫీస్ కాగితాలేవో చూసుకుంటూ. తండ్రి మనసు నొప్పించడం ఇష్టం లేని రూప అలాగే మీ ఇష్టం అంటూ వెనుదిరిగి వచ్చేసింది. ఏం చేసుకొచ్చావు రాయబారం అన్నాడు ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణ షర్టు విప్పి కుర్చీలో కూర్చున్న భార్య మీద విసురుతూ. జరిగిందంతా చెప్పింది రూప. అంతా విని నవ్వుతూ, మరి నన్నన్నావు, నా మీద విరుచుకుపడ్డావు, నువ్వేం చేశావు అన్నాడు. ఏం వెక్కిరించనక్కర్లేదులేండి అంది కుర్చీలోంచి లేచి లోపలికి నడుస్తూ. అంత ధైర్యం ఉందా నాకు అంటూ భార్య వెనకాలే నడిచాడు. సర్లేండి అంది కోపంగా చూస్తూ. హతోస్మి, ఏదైనా నీ కోపం భరించడానికి నేనొకడిని దొరికాను, అమాయకుణ్ణి అన్నాడు. ఆ తరువాత కృష్ణ రూప సుందరం గారి కోరిక మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సామాన్తో సహా. వాళ్ళ ఇల్లు ఎవరో బిజినెస్ మ్యాన్ సుందరం గారికి తెలిసిన ఆయనకి ఇచ్చారు. కూతురు వచ్చినందుకు లక్ష్మి ఎంతగానో సంతోషపడింది. గీతప్రియ ఇష్టమైతే బాగానే మాట్లాడుతుంది, లేకపోతే ఏదో ఒకటని హేళన చేస్తుంది. ప్రస్తుతానికి రోజులు ఏమీ గొడవ లేకుండానే నడుస్తున్నాయి. ఆఫీస్ పనులు, మిగిలిన వ్యవహారాలు కృష్ణ కిరణ్లకు అప్పగించి ఎప్పుడైనా వాళ్లకు సలహాలు కావలిస్తే ఇస్తున్నారు సుందరం గారు. వంటావిడ శారదమ్మ కూడా వాళ్ళతో వచ్చేసింది. కూతురు సరళకి సుందరం గారు తమ కంపెనీలో స్టెనోగా ఉద్యోగం ఇచ్చారు. సరళ ఈ 3-4 సంవత్సరాల్లో కష్టపడి డిగ్రీ పూర్తి చేసి షార్ట్ హ్యాండ్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. తమ్ముడిని కాలేజీలో చేర్పించి డిగ్రీ చదివిస్తోంది. సుందరం గారు వాళ్ళ అవుట్ హౌస్లో ఉంటున్నారు. రోజు సరళ బస్లో ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటుంది. ఎంతో సిన్సియర్గా పనిచేసే సరళ అంటే అభిమానిస్తాడు కృష్ణ. కిరణ్ వాళ్ళు హైదరాబాద్ రావటంతో ప్రభు కూడా వచ్చాడు. సరళకు ఉద్యోగం ఇచ్చారని వంతు కోసం ప్రభుకి కూడా ఇవ్వాలని కిరణ్ పంతంగా అతన్ని కూడా కంపెనీలో చేర్చాడు. ప్రభు తండ్రి విలాసాలకు పోయి ఆస్తి అంతా ఆర్పేశాడు. అయినా ఆ విలాసాలలోంచి ప్రభు బయటపడలేకపోతున్నాడు. తండ్రిలానే అతనికి ఆడవాళ్లన్నా క్లబ్బులన్నా ఎక్కువ ఇష్టం. వచ్చే జీతం 700 ఎలా సంపాదిస్తాడో. ప్రతిరోజు క్లబ్బుకు వెళ్ళి కాస్త మందు కూడా పుచ్చుకుంటూనే ఉంటాడు. రాను రాను స్నేహితుడికి కూడా అలవాటు చేశాడు. అంత క్రితం క్లబ్బుకు వెళ్ళటమే కానీ తాగటం అలవాట్లేని కిరణ్ స్నేహితుడి ప్రోత్సాహంతో రోజు తాగి ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు. తండ్రికి తెలియకుండా తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతాడు. గీతప్రియకి భర్త ఎక్కడ తిరుగుతున్నాడు, ఏమిటి, ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వస్తున్నాడు అనే ధ్యాస పట్టించుకునే ఓపిక లేవు. తన అంతస్తుకు తగిన వాళ్లతో క్లబ్బులకు తిరగటం కాలక్షేపం అవటం లేదంటూ మాటకు ముందు పిక్నిక్లంటూ తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి తిరగటం చేస్తుంది. అదేమని అడగటానికి ఎవరికీ హక్కు లేదు. భర్త మాట అంటే అసలు లక్ష్యమే లేదు. రూపకి ఎప్పుడైనా తోచినప్పుడు సరళను పిలిచి కబుర్లు వేసుకుంటుంది. ఎంతో చక్కగా మాట్లాడే సరళంటే రూపకి అంత ధనంలో ఉన్న కించిత్ కూడా అతిశయం లేకుండా ఆప్యాయంగా మాట్లాడే రూపంటే సరళకి త్వరలోనే స్నేహం కుదిరింది. సరళ వస్తే గీతప్రియకి ఇష్టముండదు. 2-3 సార్లు సరళ కూర్చునుండగానే ఎందుకు అర్హత లేని వాళ్ళని తెచ్చి సోఫాలో కూర్చోబెడతావు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి అంది. ఆ మాటలకి సరళ మొహం చిన్నబోయింది. వదినా, నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్తున్నావు. నీ స్నేహితుల్ని ఎవరెవరినో తీసుకొస్తున్నావు. మేమేమైనా అంటున్నామా? నాకు నచ్చిన వాళ్లతో నేను మాట్లాడతాను, తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాను. నువ్వు దేనికి అనవసరంగా మాట్లాడతావు అంది కోపంగా రూప. అవునులే, ఎలాంటి వాళ్ళకి అలాంటి స్నేహితులు దొరుకుతారు. నీ ఇష్టం. మన స్థితికి తగ్గ వాళ్లతో స్నేహం చేయాలని చెప్పానంటూ సరళకేసి నిరసనగా ఒక్క చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది. నాకు తెలుసు ఎవరితో స్నేహం చేయాలో అంది వెళ్ళిపోతున్న వదిన గారికి వినిపించేలా. తెలుస్తూనే ఉంది అంటూ తల విసురుగా ఎగరేసి గీత లోపలికి వెళ్ళిపోయింది. నా గురించి అనవసరంగా మీరు మాటలు అనుకోవటం బాగోలేదండి, నే వస్తాను అంది. జరిగిన దానికి మొహం వాడిపోగా సరళ, పర్వాలేదులేండి, రమ్మని పిలిచి మిమ్మల్ని నొప్పించాను, ఏమనుకోకండి, మా వదిన తీరే అంతా అంది నొచ్చుకుంటూ. లేదండి, మీరు రమ్మన్నంత మాత్రాన నా స్థితి ఏమిటో తెలుసుకోకుండా రావటం పొరపాటు. ఆవిడ అన్నదానికి నేనేం బాధపడటం లేదు. నేనెక్కడ ఉండాలో తెలియచేశారు, వస్తాను అంది సోఫాలోంచి లేచి. సరళ, బాధపడటం లేదంటూనే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. నా కోసం నువ్వు వచ్చేది వదిన కోసం కాదుగా, ప్లీజ్ కూర్చో అంది సరళను తిరిగి కూర్చోబెడుతూ. స్నేహంగా ఉండే రూప మాట కాదనలేక కూర్చుంది సరళ. ఎప్పుడూ ఏదో ఒకటని రూపని హేళనగా మాట్లాడటం గీతకి సరదాగా ఉంటుంది. కృష్ణతో ఎదురుగా తలపడలేని గీత రూపనని తన కసి తీర్చుకుంటుంది. తండ్రితో
అనటానికి రూపకి భయం, ఆయన ఎక్కడ బాధపడతారో అని. అదీ కాక వదిన గారికి తనకి మధ్య జరిగిందేది వాళ్ళకి చెప్పనని భర్త హెచ్చరిక ఒకటి. ఎటూ చెప్పలేక, మనసులో దాచుకోలేక భర్తతో చెప్పుకొని, ఎన్నాళ్ళండి మనం వేరే పోదాం, మనకొచ్చేది చాలదా ఏమిటి అంటుంది విసుగ్గా. అది కాదు రూపా, మీ నాన్నగారు బాధపడతారు, ఆయన కోసమైనా మనం సహనంగా ఓర్చుకోవాలి అంటాడు భార్యకి ధైర్యం చెప్తూ. కాలం గడిచిపోతోంది. రాను రాను గీతప్రియ ప్రభుతో క్లబ్బులకు తిరగటం ఎక్కువైంది. చూస్తూ కూడా భార్యని అదుపులో ఉంచలేని కిరణ్ మద్యం మత్తులో తేలిపోతూ ఉంటాడు. కృష్ణ చూస్తున్నాడు కదా అని అన్నీ అతనిపై ఉంచి కులాసాగా తిరగటం నేర్చుకున్నాడు. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్తుంటాడు. లక్ష్మికి కొడుకు గురించి తెలిసి మందలిస్తే, నేను బాగానే ఉన్నానమ్మా, ఏదో స్నేహితులతో వెళ్ళినంత మాత్రాన చెడిపోతానా అంటాడు. అలాంటి అలవాట్లు మంచివి కావు కిరణ్ అంటుంది కొడుకునేమీ అనలేక. అబ్బే, నాకు అలాంటి అలవాట్లు లేవమ్మా అంటాడు బుద్ధిగా. మంచిది బాబు అంటుంది నమ్మి. రూపకి 4వ మాసం నడుస్తోంది. కూతురు గర్భవతిని తెలిసి ఎంతో పొంగిపోయారు లక్ష్మి, సుందరం. కృష్ణకైతే మరీ అపురూపం. పెళ్ళైన 4 సంవత్సరాలకు తమ అనురాగం ఫలించింది. ఏవేవో ఊహల్లో తేలిపోతాడు. భార్యకు ఎన్నో సలహాలు, జాగ్రత్తలు చెబుతాడు దగ్గర కూర్చోబెట్టుకుని. అవన్నీ వింటూ నవ్వుతుంది చిలిపిగా భర్త కళ్ళలోకి చూస్తూ రూప. ఇదిగో అమ్మాయి, నవ్వితే కాదు, అందంగా ఆరోగ్యంగా పాప లేకపోయిందో నేను ఊరుకోను అంటాడు గారంగా భార్య ఒడిలో పడుకుంటూ. బాగుంది మీ కోరిక అంటుంది ఎంతో మురిపెంగా భర్త కేసి చూస్తూ. పుట్టబోయే పాప కోసం ఎన్నో మందులు తెచ్చి అలమరా అంతా నింపాడు. ఇంట్లో ఉన్నంతసేపు రూపని ఆ మందు వేసుకున్నావా, ఈ టానిక్ తాగావా అంటూ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్తే ఫోన్ చేసి మరీ, మందు టైం అయింది, వేసుకున్నావా, లేకపోతే వెంటనే వేసుకో అంటాడు. చాలేండి, ఎవరైనా వింటే నవ్వుతారు, ఫోన్ పెట్టేయండి అంటుంది నవ్వుతూ. వింటే వినని, ఎవరి కోసమో కాదు మనం మందు వేసుకునేది అని కసురుతాడు. అబ్బా, ఇప్పుడే వేసుకుంటాను కానీ ఫోన్ పెట్టేయండి అంటుంది. అది అలా వినాలి, నేను వచ్చాక అత్తయ్యని అడిగి తెలుసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలో భర్త అనురాగంతో అపురూపంగా ఉంది రూపకి. పుట్టబోయేవాడెవరో కానీ ఎంత అపురూపంగా పెరుగుతాడో కదా అనుకుంటుంది. చిన్న పిల్లల్ని చూసినప్పుడు తనకలా చిన్న పాప ఎంతో అందంగా పుడతాడని, చిన్న పాప పుట్టినట్లు అందంగా ఎంతో ముద్దుగా ఉండి ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతిలోకి మారుతున్నట్లుగా ఊహించుకొని ఊహల్లో బాబుతో తీయని కబులు చెప్తూ ఉంటుంది. రూపని అందరూ కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో అపురూపంగా, ఇంకా ఈ లోకంలో ఎవరు పిల్లల్ని కననట్టుగా ప్రవర్తించే వాళ్ళని చూస్తుంటే గీతప్రియకి ఏదో చేదు పదార్థం తిన్నట్టుగా ఉంటోంది. దానికి తోడు భర్త కూడా చెల్లెలి కోసమని పళ్ళు అవి తేవటం, ఏదైనా అడ్డంగా పడుంటే తీయటం కోసం వంగబోయిన చెల్లెలి చూస్తే ఏ పనిలో ఉన్నా హడావిడిగా పరిగెత్తి, నీకెందుకు రూపా అంటూ తాను ఆ వస్తువును తీసి యథాస్థానంలో ఉంచటం. చెల్లెల్ని ఎంతో అభిమానంగా చూస్తూ, చెల్లాయ్, నువ్వు కొడుకుని కనాలే, మా పిల్లని చేసుకుందువు గాని కోడలిగా అంటాడు నవ్వుతూ. ఆ మాటలకి మూతి తిప్పుకుంటూ ఎటో చూస్తుంది గీతప్రియ. నవ్వే సూరుకుంటుంది రూప. ఇంతమంది సంతోషపడుతున్నా తనకి మాత్రం ఏం పట్టనట్లు నిర్లిప్తంగా ఊరుకుండిపోయింది ఒక్క గీతప్రియే. ఆ రోజు భార్యాభర్తలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు. ఎక్కడికో వెళ్లాలని తయారై బ్యాగ్ ఊపుకుంటూ కూనిరాగం తీస్తూ హాల్లోకి వచ్చి ఏదో మర్చిపోయిన దానిలా ఒక్క క్షణం ఆగిపోయి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అక్కడున్న బల్ల మీదుంచి తిరిగి లోపలికి వెళ్ళింది. గీత వచ్చి లోపలికి వెళ్ళిపోవటం చూశారు కానీ తమ దగ్గరగా ఉన్న బల్ల మీద హ్యాండ్ బ్యాగ్ ఉంచటం తెలియని కృష్ణ, రూప మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోసాగారు. లోపల నుంచి వచ్చిన గీత హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని జిప్ తెరిచి అందులో డబ్బుంచబోతూ ఆశ్చర్యపోయినట్లుగా మొహం ఉంచి బ్యాగ్ అంతా వెతకసాగింది. గీత హడావుడి పడిపోతూ వెతుక్కోవటం చూసి, ఏమిటి వదిన అలా వెతుకుతున్నావు, ఏముండాలందులో అంది గీత కేసి చూస్తూ. కృష్ణ కూడా గీత కేసి చూస్తున్నాడు. ఏమిటా, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్దామని ప్రజెంటేషన్ కోసం ఇందులో 1000 రూపాయలు ఉంచాను. అవి చాలావేమో అనుకుంటూ మళ్ళీ డబ్బు తెచ్చుకుందామని లోపలికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఇందులో డబ్బు మాయమైంది అని కృష్ణ వైపు చూస్తూ, ఏం కృష్ణ, నువ్వు గాని తీసావా అంది. గీతప్రియ మాటలు మొదట అర్థం కాకపోయినా అర్థమయ్యేసరికి కృష్ణమొహం ఎర్రబడింది. అవమానంతోనూ కోపంతోనూ. నాకు తెలీదు, నేనెందుకు తీస్తానో అన్నాడు సహనంగా. ఏమో, ఎందుకు తీస్తావో నాకేం తెలుసు, డబ్బు చేదా ఏమిటి అని. తీస్తే తీసావు కానీ ఇలా అయ్యి అవతల సమయం మించిపోతోంది అంది బ్యాగ్ ఒప్పుకుంటూ విలాసంగా. నీ డబ్బు నేను తీయలేదు, చూసుకో సరిగ్గా ఎక్కడ పెట్టావో అన్నాడు. ఏదో విధంగా గీత తనని అవమానించాలని అలా మాట్లాడుతోందని ఊహించిన కృష్ణ, ఎక్కడో పెడితే ఇక్కడెందుకు వెతుక్కుంటాను, నేనేమైనా పిచ్చిదాన్నా, ఈ బ్యాగ్లోనే ఉంచాను, ఇంతలోనే ఏమవుతుంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏమిటి, మీ ఇద్దరేగా ఉన్నది,
ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడులే అంది హేళనగా. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నేను తీస్తే నాకు బాధ అన్నాడు గంభీరంగా. అవునులే, నీకేం బాధలే. మావగారిని బుట్టలో వేసి తెలివిగా వ్యాపారాలన్నీ నీ చేతిలో ఉంచుకున్నావు. ఆయన కొడుకు కంటే కూడా అన్నీ నీకు చెప్తారు. నువ్వేం చెప్తే అది నమ్ముతున్నారు. అందులోనే బాగా సంపాదించుంటావులే. ఈ 1000 రూపాయలు ఒక లెక్క అంది తన మనసులో ఎప్పటినుంచో ఉన్నదంతా కక్కుతూ. గీత, అవన్నీ నీకు అనవసరం. నువ్వు ఏ విషయం అడిగావో అంతవరకే మాట్లాడు అన్నాడు కోపంగా కృష్ణ. ఏం, నేను అన్న మాటలు అబద్ధమా? నువ్వు ఏం లాభం లేకుండానే అన్ని వ్యవహారాలు నీ నెత్తన వేసుకున్నావా? నమ్మించి మోసం చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా అంది ఏమాత్రం వెనక్కి తగ్గకుండా. అనవసరంగా పెద్ద గొడవ అవుతుందని ఊరుకున్నాడు కృష్ణ. కోపం బలవంతాన ఆపుకున్నాడు. రూప మాత్రం ఊరుకోలేదు. కోపంతో భర్తని ఏ మాట పడితే ఆ మాటనే వదినగారి మీద గౌరవం అనవసరం అనుకుంది. అందుకని గీత కేసి కోపంగా చూస్తూ, వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఈ ఇంటి అల్లుడికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం మాకు లేదు. అసలు నువ్వు ఖాళీ బ్యాగ్ అక్కడుంచి ఆయన తీసావని అంటావా? మర్యాద అదిలే ఏం లేకుండా నువ్వు అంటావా? నీకెంత డబ్బుందో నాకు అంతే ఉంది. నువ్వెంత గారంగా పెరిగావో నేను అలాగే పెరిగాను. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి వదినా. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమీ అనలేనంత తెలివి తక్కువ వాళ్ళు కాదని గుర్తుంచుకో అంది విసురుగా. ఓయబ్బో, మీ ఆయన గారిని వెనకేసుకొస్తున్నావా? ఒకప్పుడు మా ఇంటి పాలేరు, మా చేతి కింద నీళ్లు తాగిన వాడిని నడమంత్రపు సీరొచ్చిందని ఇప్పుడు మీరు కృష్ణగారు అని వంగి వంగి దండాలు పెట్టవలసిన అవసరం నాకేం లేదు. అంత పౌరుషంగా ఉన్నవాళ్ళు మీ ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడి తినడం దేనికి అంది రుసరుసలాడుతూ. రూపకి ఒళ్ళు మండిపోయింది. పిచ్చి కోపంతో, వదిన, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మీ ఆయనగారు సంపాదించి కుప్పలుగా పోసిన డబ్బు ఇక్కడెవరూ తేరగా తినడం లేదు. పగలు రాత్రి ఆయన చాకిరీ చేస్తే అందరికీ ఇచ్చినట్టే జీతం పడేస్తున్నారు. మీ ఆయన క్లబ్బులు సరదాలు అంటూ విలాసాలు పోవటం, మా ఆయన చాకిరీ చేసి మాట పడటం, అంతా తినేస్తున్నామని అనుమానం ఉంటే క్లబ్బులమ్మట తిరగడం మాని మీ ఆయన్ని చూసుకోమను. ఎవరికీ అభ్యంతరం లేదు. అంత వద్దంటున్నా పట్టుకుని వేలాడేంత కర్మ మాకేం లేదు. వెదవ గొడవ. వద్దండి అంటే వినకుండా నాన్నగారు మా మాట వినకుండా తెచ్చి ఇక్కడ కట్టేశారు. అయినా ఈ ఆస్తంతా మీ ఒక్కళ్ళదే కాదు, నాకు ఇందులో భాగముంది. మాది మేం తింటాం. కావలిస్తే వెళ్ళి మీ మామగారిని అడుగు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు వాగితే ఇక్కడెవరు ఊరుకోరు అంది ఊగిపోతూ. రూపా, ఊరుకో. ఏమిటి అనవసరంగా గొడవ? ఆవిడగారంటే నేను దొంగని మోసగాడిని అయిపోతానా అన్నాడు కృష్ణ. ఊరుకోనండి. ఎందుకు ఊరుకోవాలి? ఈవిడగారు పుట్టింటి నుంచి తెచ్చిన సొమ్ము నేనేమైనా తింటున్నానా? ఈవిడ అనే మాటలన్నీ సహించటానికి ఈరోజు నాన్నగారితో చెప్పి ఏదో ఒకటి తేల్చేస్తాను అంది రోషం అభిమానం కళ్లల్లో ప్రతిఫలిస్తుంటే. రూపా అంటూ గట్టిగా కేక వేసిన కృష్ణ చేయి కూడా చెళ్ళుమంది భార్య చెంపపై. ఎన్నడూ లేంది భర్త తనని కొట్టాడు, అది వదినగారి ఎదురుగా అన్న ఊహతో రూప మనసు భగ్గున మండింది. ఎర్రబడిన చెంపపై చెయ్యుంచుకొని భర్త కేసి రోషంగా చూస్తూ, అవునండి, మీకు ఆవిడ గారి మాటలు బాగుంటాయి. పడండి. నాకేం ఎన్ని అన్నా మీకు అభిమానం ఉంటేగా నా నోరు మోయిస్తారు ఏమైనా అంటే అంది. నోరు మూసుకొని లోపలికి నడు అన్నాడు కోపంగా. అంతేలేండి, నా నోరు మూయించడం బాగా తెలుసంటూ కళ్ళల్లో తిరిగిన నీరు కనపడనివ్వకుండా అక్కడి నుంచి పరిగెత్తినట్లుగా లోపలికి వెళ్ళిపోయింది. రూప చెంపపై దెబ్బ పడేసరికి కంగారు పడిన గీత, చచ, డబ్బు తీసారా అని అడిగితే అంతంత పౌరుషాలా? ఇక్కడున్నది మీ ఇద్దరే కదా, మిమ్మల్ని అడగక ఎవరిని అడగను అనుకుంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ ఆలస్యం అయింది అని సణుక్కుంటూ గుమ్మం దాటపోయిన గీత, చూడండి గీతప్రియ గారు అన్న కృష్ణ మాటలకి టక్కున ఆగిపోయింది. ఏమిటి అన్నట్టు తల భుజం మీ నుంచి పక్కకు తిప్పి కృష్ణవైపు చూసింది. త్వరగా చెప్పు అనేలా. చూడు గీత, ఆ బ్యాగ్లో డబ్బు పెట్టావో లేదో నీకు తెలుసు. ఎప్పుడో చిన్నప్పటి విషయాలు మనసులో ఉంచుకొని ఏవేవో మాట్లాడుతున్నావు. అదంత మంచిది కాదు. చదువుకున్న మీరు ఇంత అర్థం లేకుండా ప్రతి చిన్న విషయానికి కీచులాడుకోవటం బాగుండదు. అత్తయ్య మావయ్యకి తెలియనివ్వకూడదని మేము ఎప్పటికప్పుడు అన్నీ దాచుకుంటున్నాం. నువ్వు పెద్ద గొడవ చేసి నలుగురికి తెలిసేలా చెయ్యాలని అనుకుంటున్నావు. ఎందుకో నాకు తెలీదు. కనీసం నీతో మాట్లాడాలని కూడా నేను అనుకోవటం లేదు. కిరణ్ని చూసుకోమని చెప్పు. నేను మావయ్యతో చెప్పి ఈ వ్యవహారాల్లోంచి తప్పుకుంటాను. ఇవన్నీ నా నెత్తి మీద పెద్ద బరువుగా ఉన్నాయి. నేను చేసిన ఉద్యోగం చాలు మేం బతకటానికి. ఈ ఆస్తంతా మీరొక్కళ్ళే తీసుకోండి. కానీ అనవసరంగా మా మీద లేనిపో నిందలు అంటగట్టకండి అన్నాడు గంభీరంగా సూటిగా. ఆహా, ఏం దానకర్ణుడు బయలుదేరాడు. ఎలాగో మావగారు ఒప్పుకోరు మీరు వెళ్తామంటే. భార్య కూడా ఆస్తి అదే నడిచొస్తుంది. అందుకేగా
ధీమాగా. ఈ కబుర్లన్నీ ఎవరికి తెలియదు నాటకాలు అంది వెటకారంగా. గీతప్రియ అన్నాడు అభిమానంగా. ఆపండి కృష్ణమూర్తి గారు, ఈ నీతులన్నీ వినటానికి ఎవరికీ తీరిక ఓపిక లేదు. తీరుబడిగా కూర్చుంటుందిగా మీ భార్యమణి, వెళ్ళి ఆవిడ గారికి చెప్పండి మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని. అంది బ్యాగ్ ఊపుకుంటూ గుమ్మం దిగి వెళ్ళిపోతూ. నా భార్యకు చెప్పమని నువ్వు సలహాలు ఇవ్వనక్కర్లేదులే అన్నాడు విసురుగా. నువ్వు నాకు పనికిమాలిన సలహాలు ఇవ్వనక్కర్లేదు, మైండ్ ఇట్ అంది కోపంగా వెళ్ళిపోతూ. వెంటనే విసురుగా వేసిన కారు తలుపు శబ్దం, ఆ వెంటనే కారు బయలుదేరిన సవ్వడి వినపడింది. అబ్బా, నిజంగా గీత ఆడదేనా అని తల 2 చేతులతో పట్టుకుని గదిలోకొచ్చాడు. లోపలికొచ్చిన కృష్ణకి మంచం మీద పడుకుని ఏడుస్తున్న భార్యను చూసేసరికి అనవసరంగా తొందరపడ్డానేమో అనుకున్నాడు. మెల్లిగా వెళ్ళి భార్య పక్క కూర్చొని, రూపా తన వైపు తిప్పుకుంటూ, సారీ రూపా, తగిలిందా అన్నాడు దెబ్బ తగిలిన చెంపని చూస్తూ. సారీ అటు సారీ, నాకెందుకు చెప్పటం, వెళ్ళి ఆవిడ గారికి చెప్పుకోండి ఏ తప్పు చేయకపోయినా అంది విసురుగా భర్త చేతిని తీసేస్తూ. రూపా, మనం ఏ తప్పు చేయనప్పుడు అనవసరంగా ఆవేశపడటం దేనికి చెప్పు అన్నాడు భార్య చేతిని తన చెంప కానించుకుంటూ. అయితే మాత్రం అవతల వాళ్ళు అన్ని మాటలు అంటుంటే పడి ఉండాల్సిన అవసరం ఎవరికండి? అలా ఊరుకుంటే ఎన్ని అయినా చేస్తారు నిందలు. నేను మాత్రం అలా ఊరుకోను. తర్వాత మీ ఇష్టం. ఊరుకున్నన్నాళ్ళు ఊరుకున్నారు, సహనమైనా ఎన్నాళ్ళుంటుంది, దానికి ఓ హద్దుంటుంది అంది లేచి కూర్చుని విసురుగా. ఊరుకోకపోతే ఏం చేస్తాం అన్నాడు భార్య మొండితనానికి విసుగ్గా. నాన్నతో చెప్తాం, ఆయనగారే ఏదో ఒకటి నిర్ణయిస్తారు అంది ఖచ్చితంగా. చెప్పి తీర్తాను అన్నట్లు చూస్తూ. నేను చెప్తానుగా వీలు చూసుకొని, అంత తొందర ఏమిటి అన్నాడు చిరాకు పడుతూ. చెప్తారు, మీ మాటలు నమ్మేదెవరు? ఈ లోపల ఈ అవమానాలు మాటలు సహించలేక నేను చావాల్సిందే అంది రోషంగా భర్త వైపు చూస్తూ. సరే నీ ఇష్టం, నీ ఇష్టమైనట్లే ఏడు అంటూ కోపంగా మంచం దిగి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుని పక్కనే అలమార్లో ఉన్న పాత మ్యాగజైన్ ఒకటి తీసుకుని అందులోకి చూస్తూ కూర్చున్నాడు. నా ఏడుపు నేను ఎడవక ఎవ్వరిని ఏడవమని అనటంలా అంటూ తిరిగి మంచం మీద వాలి ఏడుస్తూ పడుకుంది రూప. మధ్య మధ్యలో ముక్కు ఎగబీలుస్తూ భర్తపై విసుక్కుంటూ పడుకుంది. భార్య విసుర్లు వింటూ పుస్తకంలో పేజీలు తిరిగేస్తున్న కృష్ణ చూపు అక్షరాల మీద లేదు. ఎంత త్వరగా అక్కడి నుంచి ఏ గొడవలు లేకుండా తప్పుకుంటామా అని ఆలోచిస్తున్నాడు. సుందరం గారికి ఎలా చెప్పాలా అనే ఆలోచన దగ్గరే ఆగిపోతున్నాడు కృష్ణ. అసలే ఈ మధ్యన హార్ట్అటాక్ వచ్చి తగ్గింది సుందరం గారిలో. మేం వేరే వెళ్ళిపోతాం అని చెప్తే ఆయన వివరాలు అడక్క మానరు. విన్నాక ఆయనకు ఆవేశం రాకుండా ఉంటుందా? భగవాన్, ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు నాకు అని ఆలోచనతో అతనికి తలనొప్పి వచ్చేసింది. 2 చేతులతోటి తల పట్టుకొని కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వారుండి చీకటి పడిందే గమనించలేదు. పనికుర్రాడు హాల్లో లైట్ వేసి వెళ్ళాడు. లోపల వంటావిడ చేత దగ్గరుండి అన్నీ చేయించుకొని అప్పుడే స్నానం చేసి వచ్చిన లక్ష్మి బొట్టు పెట్టుకుని వచ్చింది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇదేమిటి, ఎవరూ లేరా? కృష్ణ, రూప ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? ఏమయ్యారో? ఒకవేళ బయట కూర్చున్నారా అనుకుంది. యువతలకొచ్చి దూరంగా ఉన్న లాన్లో చూసింది. అక్కడా లేరు. పనికుర్రాడు వాసు ఖాళీ కుర్చీలు తీసేస్తున్నాడు. తిరిగి లోపలికి వచ్చిన లక్ష్మి సోఫాలో కూర్చుంటూ రూప అయినా చెప్పకుండా వెళ్ళదే అనుకుంది. ఇంతలో క్లబ్ నుంచి వచ్చిన సుందరం గారు హాల్లో ఖాళీగా కూర్చున్న భార్యను చూసి, ఏం గృహలక్ష్మి, పనేం కనిపించలేదా, తీరిగ్గా కూర్చున్నావు ఇవాళ అంటూ వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు. ఇప్పుడే అయింది, ఇలా వచ్చి కూర్చున్నాను. అయిందా మీ చదరంగం? ఇల్లు గుర్తొచ్చింది కాబోలు అంది నవ్వుతూ. అది సరే, ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంట్లో ఎవరూ లేరా అన్నారు భార్య వైపు చూసి. గీత పెళ్లికి వెళ్ళాలని మధ్యాహ్నం అబ్బాయితో చెప్తోంది. బహుశా పెళ్లికి వెళ్ళుంటుంది. ఇంకా మీ అబ్బాయి స్నేహితులతో ఊరి మీద పడ్డాడు. రూపా, కృష్ణ చాలాసేపటి క్రితం దాకా ఇక్కడే ఉన్నారు అని వాసు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళారో చెప్పనే లేదు. అదే నేను ఆలోచిస్తూ కూర్చున్నాను, ఇంతలో మీరొచ్చారు అంది. బాగుంది, ఇంట్లో వాళ్ళు ఉన్నారో లేదో కూడా చూసుకోవటం లేదా? ఎవరైనా దొంగలు వచ్చినా అంతే అన్నాడు సుందరం. ఇంటి ముందు పనివాడుండగా మీ ఇంట్లోకి రావటానికి ఆ విధవకి ధైర్యం ఉండొద్దు అంది నవ్వుతూ. భార్యతో పాటు తాను నవ్వేశాడు సుందరం. తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏమండి, మన శారదమ్మ గారమ్మాయి సరళకి ఎక్కడైనా పెళ్లి సంబంధం చూడండి. ఆవిడ కూతురు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ బంధువుల్లో కూడా ఎవరు సహాయం చేయరట, పాపం అంది. అలాగే చూద్దాంలే అన్నారు. ఇంతలో లోపల గదిలోంచి వస్తున్న కృష్ణను చూసి, అరే, కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు సుందరం. ఏమిటి, ఇంట్లోనే ఉన్నాడా అంటూ తిరిగి చూసిన లక్ష్మి కూడా ఆశ్చర్యపోతూ, అదేమిటి ఇంట్లో ఉండి అంత నిశ్శబ్దంగా ఉన్నారు అంది. రూప ఉందా, ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు సుందరం గారు.
లోపలుందండి అన్నాడు వచ్చి మరో కుర్చీలో కూర్చుంటూ కృష్ణ. ఏం ఒంట్లో బాగాలేదా అన్నారు ఇద్దరూ ఒకేసారి కంగారుగా. కొద్దిగా తలనొప్పిగా ఉందట అన్నాడు. అయ్యో అంత నెమ్మదిగానే చెప్పటం అని మరుక్షణంలో లేచి కూతురు గదిలోకి వచ్చింది లక్ష్మి. ఏమ్మా రూపా, తలనొప్పిగా ఉందా, బాగా ఉందా అంటూ కూతురు పక్కలో కూర్చుని తన వైపు తిప్పుకొని రూప తలపై చేయి వేసింది ఆప్యాయంగా. ఎక్కువగా ఏం లేదమ్మా అంది తల వంచుకొని. మరి మొహం అలా వాడిపోయి ఉందేం, కళ్ళు కూడా ఏడ్చినట్టు ఉన్నాయి, ఏమైంది కృష్ణ, నువ్వు ఏమైనా అనుకున్నారా అంది కూతురు కళ్ళల్లోకి చూస్తూ. అదేం లేదమ్మా అంది నెమ్మదిగా. మరి తలనొప్పికే ఏడుస్తారా ఎవరైనా అంది ఆశ్చర్యంగా. రూప మాట్లాడలేదు. సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంటూ యువతలకొచ్చింది. 5 నిమిషాల్లో తిరిగొచ్చిన లక్ష్మి చేతిలో వేడి కాఫీ, తలనొప్పి తగ్గటానికి టాబ్లెట్ ఉన్నాయి. కూతురు చేతికి మందుబిళ్ళ అందిస్తూ ఈ కాఫీ తాగంటూ రూప చేతిలో మందుబిళ్ళ ఉంచింది. మౌనంగా తల్లి చేతిలోంచి మందుబిళ్ళ, కాఫీ అందుకుంది రూప. కథ కొనసాగుతుంది.